వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. శనివారం బొల్లాపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపుతున్నామని చెప్పారు. ఐజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా నిర్ణీత కాలంలో పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్ కు తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల గ్రామాల నుంచి మొత్తం 87 ఫిర్యాదులు అందగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేటప్పుడు వాళ్ళ సమస్యల మీద మీ దగ్గర తీసుకొస్తే ఎన్డీఏ నాయకులు వస్తారు. వచ్చినప్పుడు అధికారులు బాధ్యత తీసుకొని ఆ పేదల సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులందరికీ చాలా స్పష్టంగా విన్నవిస్తా ఉన్నా. బాధ్యత రహితంగా ఉంటే సస్పెన్షన్ తప్పదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడు, ఈరోజు సస్పెండ్ అయ్యాడు. ఒక ఉద్యోగం సస్పెండ్ అయితే ఎంత బాధ ఉంటుందో ఆలోచించాలి. బాధ్యతగా ఉండాలి. బాధ్యత రహితంగా ఉంటే ఏటు తప్పదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా అధికారి డిపిఓ చర్యలు తీసుకున్నాడు. ఎంక్వైరీలో 5 లక్షలు వాడుకున్నట్టు ఆధారాలతో సహా దొరకటం, దాని మీద అధికారులు చర్య తీసుకున్నారు, జిల్లా అధికారులు. అందువల్ల నేను మిగిలిన అధికారులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు అందరూ కూడా ప్రజల్ని లంచాలని పీడించద్దు, పేద ప్రజలు వస్తే బాధ్యతగా పనిచేయండి అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తే మాత్రం చర్యలు తప్పవు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులందరినీ కోరుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, మీకు వ్యక్తిగతంగా మీ పోస్టులో మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని అందరూ కోరుకుంటూ, ఎన్డీఏ నాయకులు కూడా శక్తి వంచన లేకుండా ప్రజలకు అండగా ఉండి, పేదలకు అండగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూడా, గ్రామ సీమలకి పల్లె పండుగ పేరుతో నిధులు ఇచ్చారు. 4,500 కోట్లు నిధులు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కుటుంబజంగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకున్నారు. అట్లాగే లోకేష్ గారు తల్లికి వందనం పథకంలో బ్రహ్మాండంగా ఒక్క బిడ్డకే కాదు, ఒక తల్లికి 2 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా తల్లికి వందనం అందజేశారు నారా లోకేష్ గారు. అంతేకాదు 16,000 టీచర్స్ నియామకం చేసి ప్రభుత్వ బడిలో టీచర్స్ వచ్చే విధంగా కృషి చేశారు. 150 కోర్టులో కేసులు వేసి ఆపాలని దుర్మార్గులు ప్రయత్నం చేసినా కానీ వాటన్నింటినీ అధిగమించి 16,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం, లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పల్లె పండుగ పేరుతో మన వినుకొండ నియోజకవర్గానికి, పల్నాడు జిల్లాకి నిధులు ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి గారు మన వినుకొండ రావడం, మన వినుకొండ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కూడా మాటిచ్చారు. తప్పనిసరిగా వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అహర్నిశలు రాత్రి పగలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని